హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీ ఏ గ్యాలక్సీ. సో మీరు కూడా టీచర్ అవుదాం అనుకుంటున్నారా? అయితే ఈ ఏటోలు అయితే డెఫినెట్గా చచ్చింది. అదే ఫార్ములీ ఏ. సో ఈ ఫార్ములీ ఏ ఏంటంటే మన టీచింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఈ ఏటోల్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది వీడియోలో అనేది చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఫస్ట్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లో ఫార్ములీ ఏఐ ఫర్ టీచర్స్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. సో మీకు ఫస్ట్ రాకపోతే వెబ్సైట్ అనేది లోగో అనేది ఇలా ఉండిద్ది. సో ఎఫ్ గ్రీన్ కలర్లో అయితే ఉండిద్ది, అది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్లో సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని మీరు కంటిన్యూ విత్ గూగుల్ అయితే క్లిక్ చేయండి. అంటే మీరు మీ ఈమెయిల్ ఐడితో ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేస్తున్నట్టు అనమాట. సో నేను కంటిన్యూ విత్ గూగుల్ అని కొట్టాను. సో కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. నేను పర్మిషన్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఎలా మీద క్లిక్ చేయండి. ఎలా మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యూఐ అయితే ఇలా ఉండిద్ది గైస్. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టాపిక్ అయితే ఇవ్వాలి. నేనైతే టాపిక్ అయితే ఇస్తున్నాను. సో నేను కంపైలర్ డిజైన్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు టాపిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లెవెల్ అని ఉంది కదా, మీరు లెవెల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదో ఒక లెవెల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 10 అయితే ఇస్తున్నాను, 9 అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు అడిషనల్గా ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో నేనైతే అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎన్ని స్లైడ్స్ కావాలని చెప్పి ఉండిద్ది, మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని స్లైడ్స్ కావాలనేది. ఇక్కడ ఇచ్చారు కదా, ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో నేనైతే డిఫాల్ట్గా ఉండేది సెలెక్ట్ చేస్తున్నాను, 8 to 12 స్లైడ్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ స్లైడ్స్ టైప్ వుడ్ యూ లైక్ అని ఉంది. అంటే మీకు ఎలాంటి స్లైడ్స్, మీకు ఎటువంటి టైప్ ఆఫ్ స్లైడ్స్ కావాలనేది ఇక్కడైతే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే అన్ని సెలెక్ట్ చేస్తున్నాను, మీకు నచ్చింది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్స్ యువర్ టీచింగ్ స్టైల్ అని ఉంది. అంటే మీరు స్టూడెంట్స్కి ఎలా చెప్పాలనుకుంటున్నారో మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ టీచింగ్ స్టైల్ని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇంటరాక్టివ్ పెడుతున్నాను. సో ఇక్కడ ఇంటరాక్టివ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలో మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇదైతే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి స్లైడ్స్ అయితే రెడీ అవుతాయి. సో ఒకసారి చూద్దాము. ఇక్కడైతే మనకైతే వర్కింగ్ అయితే అవుతుంది. సో ఈ ఏటూలు అయితే ఎవరన్నా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా, లేకపోతే ఎవరైనా టీచర్ అవుదాం అనుకున్నా ఈ ఏటూలు అయితే చాలా అయితే యూజ్ అయ్యింది. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు టీచింగ్ అనేది. సో ఏ టూల్ యూజ్ చేశారంటే మీకు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని చెప్పి మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. సో చూద్దాం ఎలా వచ్చింది ఏంటనేది. సో ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకునేది, ఇది కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకునేది. నేనే స్లైడ్స్ ప్రిపేర్ చేయాలి కదా. సో మనకు 40% అయితే అయిపోయింది.
సో మీరు ఈ ఏ టూల్ యూస్ చేసి స్టూడెంట్స్ కనుక లెసన్స్ అనేది చెప్పారనుకోండి, సో డెఫినెట్గా అయితే వాళ్ళకైతే అర్థమవుతాయి. ఏ టూల్ చాలా సింపుల్గా మనకి లెసన్ కానీ ఏదైనా టాపిక్ కానీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. ఐ మీన్ స్లైడ్స్ అయితే క్రియేట్ చేసేస్తుంది. సో ఫైనల్ గైస్ మనకైతే మన స్లైడ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వన్ టైం యూజ్ అనమాట. మళ్ళీ మీరు సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి మీరు కావాలనుకుంటే. సో ఇక్కడ ప్రెసెంట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి చూద్దాం ఒకసారి. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే స్లైడ్స్ అయితే రెడీ అయినాయి. సో చూసారు కదా, ఇలా స్లైడ్స్ అయితే రెడీ అయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇక్కడ మనకి ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన పీడిఎఫ్ అయితే ఉంది, ఐ మీన్ స్లైడ్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మీరు పీపీటీగా కావాలంటే పీపీటీలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్ లా కావాలంటే పీడిఎఫ్ లాగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో నాకైతే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అయింది, ఒకసారి చూద్దాము. సో చూసారు కదా, నాకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయింది. ఇలా మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఇది ఒకసారి అయితే యూజ్ అయ్యింది. సో వన్ టైంకి అయితే క్రెడిట్స్ అనేవి అయితే యూజ్ అవుతాయి. సో మళ్ళీ కావాలనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ ఏ టూల్ అయితే నాకు నచ్చింది. సో ఈ ఏ టూల్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఏ టూల్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నేనైతే ఈరోజు ఒక వ్లాగ్ అయితే చేశాను. ఆ వ్లాగ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా వెళ్ళి చెక్ చేయండి డెఫినెట్గా. థ్యాంక్ యూ గైస్.